రాజ్యాంగము మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. అలాగే కొన్ని హక్కులు ఇచ్చింది, కొన్ని విధులు కూడా ఇచ్చింది. ఎవరు ఏ మతాన్నైనా ఆచరించవచ్చు, అది మన ప్రాథమిక హక్కు. ఏ మతంలో అయినా చేరవచ్చు, అలాగే ఏ ప్రార్థనా మందిరానికైనా వెళ్ళవచ్చు. పరమతాలను గౌరవించాలి, పరమత సహనం ఉండాలి అనేది క్లియర్గా మెన్షన్ చేసింది రాజ్యాంగం. రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అనేసి మనం ఎలా మాట్లాడినా చెల్లుతుందంటే అది కుదరదు. 90% మెజారిటీ పీపుల్ ఉన్న హిందువులనే మైనారిటీస్గా ఉన్న 3-4% ఉన్న మీరే ఇంతగా తోలనాడితే మేము ఎంత సైలెంట్గా ఉంటే అది చేతకానితనము కానే కాదు. ఓకే, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఇలా తోలనాడే మైనారిటీ పీపుల్ ఉన్నారో, తోలనాడే వాళ్ళు మాత్రమే ఎంత ఖండకావరము, ఎంత దిగజారుడుతనంతో ఆ వ్యాఖ్యలు మీరు చేశారంటే మీ వెనక ఏ శక్తులు ఉండి నడిపిస్తున్నాయో తెలుసుకోలేనంత అమాయకులు ప్రజలు కాదు, ప్రభుత్వాధినేతలు కాదు, అలాగే పోలీసు యంత్రాంగం కాదు. కానీ ఎక్కడ ఎప్పుడు నొక్కాలో బాగా తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, పోలీసు యంత్రాంగానికి తెలుసు. ఓకే, కోర్టులు బెయిల్ ఇచ్చినంత మాత్రాన తప్పు చేయలేదని అర్థం కాదు. మావోయిస్టులు అంటే ఒకప్పుడు అందరికీ గౌరవం ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇల్లు వాకిలి పిల్లలను వదిలిపెట్టి అడవిలో ప్రజల కోసము ఏదో పోరాటం చేస్తుంటారు ఆయుధం పట్టుకొని, ప్రజా జీవితంలోకి రాకుండా వాళ్ళ అదొక మార్గం. దానివల్ల ప్రజల్లో అశాంతి మొదలవుతుంది, ప్రభుత్వాలకి తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. మనము ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా చిన్నగా నిరోధించుకుంటూ వచ్చాయి. ఆయుధం ఉంటే ప్రభుత్వ యంత్రాంగం దగ్గర మాత్రమే ఉండాలనే ఉద్దేశంతో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించారు, మావోయిస్ట్ పార్టీని కూడా నిషేధించారు. అలాంటి ఆ పార్టీల పట్ల, వ్యక్తుల పట్ల మీరు కొడుతూ ప్రజా జీవితంలో తిరుగుతుంటే మిమ్మల్ని ఏ ప్రభుత్వం చూస్తూ వదిలేదన్నమాట. ఎప్పుడు దొరకబుచ్చుకోవాలో అప్పుడు దొరకబుచ్చుకుంటారు, ఎప్పుడు టైం వస్తుందో అప్పుడు మీరు వాళ్ళ చేతికి దొరుకుతారు. ఇప్పుడు ఆ టైం వచ్చిందన్నమాట. బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ విభజించు పాలించడం అనేది వాళ్ళ నినాదం. అందుకనే 2 దేశాలుగా విభజించి అటు ముస్లింలు హిందూస్ని పడేసి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఎంతటి తీవ్ర రక్తపాతం జరిగిందో అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ అలాంటి భావజాలాన్ని పెంపొందిస్తూ, ఎందుకంటే వాళ్ళు వదిలేళ్ళిన మేధావి నాలెడ్జ్ మొత్తం కొంతమంది చీడపురుగుల రూపంలో తిరుగుతున్నాయి కదా సమాజంలో.